పేరుకే ప్రభుత్వ వైద్యులు, ప్రమోషన్స్ లేవు, రీడిప్లమెంట్ లేదు, 1వ తారీఖున జీతాలు లేవు, ఇప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరహరి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యుల సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉంటామని రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్న డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరహరితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. వైద్యులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారన్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వానికి గత 2 సంవత్సరాల నుండి కూడా విన్నవించుకున్నా కూడా ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుందంటూ కూడా ఇప్పటికే డాక్టర్ యూనియన్ అసోసియేషన్ అందరూ కూడా ఆందోళన బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా 2 సంవత్సరాల నుండి కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేక మరి 2 సంవత్సరాల నుండి కూడా సమయానికి జీతాలు రాక వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులకే ఈ పరిస్థితి ఉంటే మిగతా సెక్టార్లో ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతోని డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నరహరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి, అసలు కారణాలు ఏంటి సార్? ఇప్పుడు తెలంగాణ వైద్య విధాన పరిషత్ అనేది ఒక కార్పొరేషన్ 1987లో ఏర్పడ్డది. దాన్ని గవర్నమెంట్గా కన్వర్ట్ చేయాలనేది ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి. అయితే 2 సంవత్సరాల కింద ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని కమిటీ వేసింది. ప్రభుత్వమే కమిటీ నియమించి రిపోర్టు స్పష్టంగా చెప్పింది, దీన్ని గవర్నమెంట్ వ్యవస్థగా మార్చండి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్గా మార్చండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాగే మార్చారు. అయితే దానివలన అసలు డాక్టర్లకు వస్తున్న లాభాలు ఏమిటి? ప్రధానంగా ఈరోజు పేరుకు ప్రభుత్వ డాక్టర్లు కానీ మా సోదరులకు 1వ తారీఖు నాడు జీతాలు అనేటివి ఏ నెలలో జరగవు. ఎందుకు ఎప్పుడు ఉద్యమాలు చేస్తే ఒకసారి గ్రీన్ ఛానల్ అంటారు, 6 నెలల తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మేము ఫస్ట్కే ఇస్తామంటారు, మళ్ళీ వస్తుంది. ఎవ్రీ మంత్ ఇది ఒక పెద్ద ప్రొసీజర్ అయిపోయింది. పాపం ఈఎంఐలు మొత్తం బౌన్స్ అవుతున్నాయి, వాళ్ళ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది, అదొక సమస్య. తర్వాత దీంట్లో ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్గా మారుస్తే ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు రావడం జరుగుతుంది. తర్వాత DCHS పోస్టులు కొత్త జిల్లాలు 33 జిల్లాలు ఏర్పడ్డాయి, కానీ 10 జిల్లాల పోస్టులు ఉన్నాయి. ఆ 10 జిల్లాల పోస్టులు కూడా ఫిలప్ చేస్తలేరు ప్రమోషన్ మీద. దానికి ఏదో ఒకటి సాగు చెప్తున్నారు. ఆ 23 పోస్టులు క్రియేట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వైద్య విధాన పరిషత్కు చాలా హాస్పిటల్స్ వచ్చినాయి, 81 హాస్పిటల్స్. వాటిలో క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఇక్కడ మెడికల్ కాలేజీలో కన్వర్ట్ అయిన VVP హాస్పిటల్ నుంచి అక్కడ మార్చమంటే DSH అయినాక చెప్తామంటారు. DSH చేయమంటే అది డిలే అవుతుంది. సో ఓవరాల్గా అన్ని సమస్యలను ముడివేసి ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా చేస్తున్నారు. ప్రమోషన్లు కూడా దానికి ముడివేసిండ్రు. 2 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేవు, రీడిప్లాయ్మెంట్ లేదు, ఫస్ట్ శాలరీస్ లేవు. ఎంత దారుణం అంటే కార్డులు లేవు, ఆరోగ్యశ్రీ కార్డులు. అంటే సరే నిమ్స్లోనన్నా అట్లీస్ట్ యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కార్పొరేట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి డాక్టర్లకే కార్డు లేనప్పుడు ఇక డాక్టర్స్ ఎలా పనిచేయాలి? ఈ సమస్యల మీద స్పష్టంగా కమిషనర్ అజయ్ కుమార్ సార్ గారికి చాలాసార్లు చెప్పాము. అసలు దాదాపు వీక్లీ వన్స్ చెప్పాము, అయినా ఎలాంటి ఫలితం లేదు. తర్వాత మంత్రి గారిని కలిశాము, సెక్రటరీ గారిని కలిశాము. అందరికీ మేము ప్రతిసారి చెప్తున్నాము, కార్పొరేషన్గా తీసేయండి, ప్రభుత్వ వైద్యులను కార్పొరేషన్లు ఎలా పెడతారు, చాలా సమస్య. కానీ ఎవరో ఒకరు ఇస్తున్నాము. కమిటీ రిపోర్టు కూడా సానుకూలంగా వచ్చింది. దానిని కంప్లీట్ చేసి డాక్టర్లను ఈ బాధల నుంచి విముక్తి చేయమని కోరుతున్నాం. రిపోర్ట్ ఇచ్చింది, కానీ రిపోర్టును క్యాబినెట్ అప్రూవ్ చేయాలి. క్యాబినెట్ అప్రూవ్ చేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తే దానికి సంబంధించిన బిల్లు పెడితే అప్పుడు డాక్టర్లకి, నేను ఇప్పుడు చెప్పిన సమస్యలు డాక్టర్లకు ఒక్కటికే కాదు, సిబ్బందికి కూడా జీతాలు 1వ తారీఖు నాడు వస్తాయి. వాళ్ళకి కూడా రీడిప్లాయ్మెంట్ ఆగింది, వాళ్ళకి కూడా ప్రమోషన్లు ఆగినాయి. సో అందుకనే మేము తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం CEC మీటింగ్ కండక్ట్ చేసిన ఇదే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ప్రాథమిక సభ్యులు జనరల్ కౌన్సిల్ చేసిన ఇదే వ్యక్తపరుస్తున్నారు. మాకుండే సోషల్ మీడియా గ్రూప్లో కూడా ఇదే వ్యక్తపరుస్తున్నారు. సో మా ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకుల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. సో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ సాధ్యమైనంత వరకు మా ప్రైమరీ మెంబర్ల బాధలు మేము చాలాసార్లు చెప్పాము, ఇంకా చెప్పడానికి ఏం లేదు. సరే, అటు ప్రధానంగా అటు సివిల్ సర్జన్స్ కానీ లేకపోతే డాక్టర్స్కి ప్రమోషన్ కానీ అవి కూడా 2 సంవత్సరాల నుండి కూడా పెండింగ్లోనే ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. దాన్ని ఏమంటారు సార్? ప్రమోషన్ల గురించి చాలాసార్లు కమిషనర్ గారిని కలిశాము. రీడిప్లాయ్మెంట్ చేయమని మా దాంట్లో కొంతమంది డాక్టర్లు అడిగారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. సీనియర్లకు మొదటి ప్రయారిటీగా రీడిప్లాయ్మెంట్ చేయమని మేము కూడా అడిగినాము. రీడిప్లాయ్మెంట్ కోర్టు కొంతమంది వెళ్ళారు, కోర్టు కూడా సానుకూల ఉత్తర్వులు కొంతమందికి ఇచ్చింది. ఏదైనా సరే ఎగ్జిస్టింగ్ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేయమంటున్నాం. మేము ఇది చేయి అది చేయని ఎవరికి చెప్పట్లేదు, ఎవరికి బెనిఫిట్ చేయమని చెప్పట్లేదు. మేము అడుగుతున్నది ఒకటే, ప్రభుత్వ వైద్యుల ప్రమోషన్లు పూర్తి చేయండి, ప్రభుత్వ వైద్యుల రీడిప్లాయ్మెంట్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వండి, ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ కన్వర్ట్ చేయండి, జిల్లా అధికారుల ప్రమోషన్లు ఇవ్వండి, సీనియారిటీని రక్షించండి అని అడుగుతున్నాం. వైద్య ఆరోగ్య కార్డులు లేవంటూ కూడా తెలుపుతున్నారు సార్, దానికి మీరు ఏమంటారు? కార్డులు లేవనేది ఇది ఒక ప్రధాన ట్రెజరీ శాలరీస్, ఆరోగ్యశ్రీ ఈ కార్డ్స్. ఈ రోజు కూడా మా వైద్యులు మా మీద తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు.
ఖచ్చితంగా మేము దీన్ని నెక్స్ట్ మీటింగ్ కండక్ట్ చేసి సమ్మె మీద తుది నిర్ణయం తీసుకుంటాము. అవసరమైతే నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేస్తాం, అవసరమైతే ఎలక్టివ్స్ కూడా బైకాట్ చేస్తాం. సో అంతిమంగా మేము కూడా పేద ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాము. సంఘంగా మాకు బాధ్యత ఉంది. మేము దీన్ని చాలా స్పష్టంగా చెప్పినాం. హెచ్ఓడి మీద కూడా బాధ్యత ఉంటుంది. ఆయన గవర్నమెంట్లో మాట్లాడాలి. సమస్యలు ఇవి పాలసీ ఇష్యూస్, ఎవరి వ్యక్తిగతంగా స్వార్థం కోసం మేము అడగట్లేదు. ఒక వ్యవస్థలో మార్పు కోసం అడుగుతున్నాం. ఈ మార్పు మనం 1987లో కార్పొరేషన్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రభుత్వానికి మంచి చేయట్లేదు. ఇది గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన కమిటీ అని, మరి ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇప్పుడు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు. ఇది మా సమస్య అండి. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తారు సార్? మేము రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన మంత్రి గారికి, హెల్త్ సెక్రటరీ మేడంకు, అజయ్ కుమార్ సార్కు ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము. తెలంగాణ ప్రభుత్వ విధుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇది ఎవరో దాపెడితే దాగేది కాదు. వైద్య సంఘం నాయకులుగా దీన్ని మేము ప్రతిబింబించాల్సిందే. స్పష్టంగా చెప్తున్నాము. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్ చేయండి, రీడిప్లాయ్మెంట్ చేయండి, ప్రమోషన్స్ చేయండి, డీసీహెచ్ఎస్ ప్రమోషన్లు కూడా చేయండి. మేము ప్రభుత్వానికి సహకరిస్తాము. ఒకవేళ మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా మా సాధ్యమైనంత వరకు స్టేజ్ వైజ్ ప్రొటెస్ట్ను ప్రణాళిక చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. 2017లో గత ప్రభుత్వం ఇచ్చిన కమిటీ రిపోర్ట్ను కూడా దాన్ని అనుసరించలేదు. ఆ కమిటీ రిపోర్ట్ పైన కూడా అది ఇప్పుడు చేయాలంటూ కూడా ఇప్పటికే తెలుపుతున్నారు. ఏదైతే పెండింగ్ వేతనాలు కానీ, అంటే ఎవ్రీ మంత్ సరైన సమయానికి పెండింగ్ వేతనాలు రావాలి, అటు గ్రీన్ ఛానల్ ద్వారా ఐడి కార్డు కూడా రావాలంటూ కూడా, హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ బెనిఫిట్స్ రావాలంటూ త్వరితగతిన ఈ సమస్య పైన పరిష్కరించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా ఉద్యమించే పరిస్థితి వస్తుంది. అటు జిల్లాలో కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసిన జిల్లాల హాస్పిటల్స్ కూడా అందులో సిబ్బంది కొరుతుంది, డాక్టర్స్ కొరుతుంది అంటూ కూడా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తొందరగా చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే ఫస్ట్ డాక్టర్స్కి సరైన సకాలంలో జీతాలు ఇవ్వాలి. మిగతా అన్ని ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా సకాలంలో వైద్యం జరుగుతుందంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో టీ న్యూస్, అరవింద్, హైదరాబాద్.